అందరికీ నమస్కారం. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మరియు ఎస్వికేపి అండ్ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పెనుగొండ వారి సంయుక్త నిర్వహణలో ఈరోజు ప్రారంభమవుతున్న విస్పర్శి వాసిలి వాంగ్మయ వరివస్య అనే అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసిన అతిథులకు, పరిశోధకులకు, సాహిత్యాభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాను. అనుకోని కారణాల వలన ఈరోజు ఈ సదస్సులో నేను భౌతికంగా పాల్గొనలేకపోతున్నాను, క్షమించండి. నిజానికి ఈరోజు ఎంతో విలక్షణమైన రోజు. 3 ప్రసిద్ధ విద్యా సంస్థలు ఏకమై నిర్వహిస్తున్న ఒక అద్భుతమైన సదస్సు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, ఎస్వికేపి అండ్ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 3 కూడా ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు. ఎలాగంటే ఈ సంస్థల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఈరోజు ఆ విద్యా సంస్థలకే ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చే స్థాయిలో ఎదిగారంటే ఈ కళాశాలల, ఈ విద్యా సంస్థల పాత్ర ఎలాంటిదో మనం గమనించవచ్చు. ఇలా 3 విశిష్ట సంస్థలు ఒక వేదిక మీదకి రావటం అనేది ఎంతో పరిణామం. ఈ కలయిక ఎలాంటిదంటే దీనిలో సమైక్యత, సాహిత్య వికాసం, ప్రజా ప్రయోజనం, స్నేహభావం ఇలా ఎన్నో అంశాలు ఈ కలయికలో నిక్షిప్తమై ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా ఈ ఎస్వికేపి అండ్ డాక్టర్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నాకు ఎంతో ఆత్మీయమైన కళాశాల. ఇంకా చెప్పాలంటే నాకు మాతృ సంస్థ లాంటిది. ఈ పెనుకొండలోని ఈ కళాశాలకు ఎప్పుడు అవకాశం దొరికినా నేను ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా రావడానికి ప్రయత్నించేవాడిని. కానీ ఈరోజు అనుకోని విధంగా అవాంతరాల కారణంగా ఈ సంస్థలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాను. అయినా సరే నా మాతృ సంస్థని నేను భావిస్తున్నాను కాబట్టి ఆ కళాశాల యాజమాన్యం వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ అంతర్జాతీయ సదస్సు అనేది కూడా ఒక విలక్షణమైన సదస్సు. ఎలాగంటే సమకాలీన సమాజానికి ఏ సదస్సు అయినా సమకాలీన సమాజానికి అవసరమైన సాహిత్య సామాజిక ప్రయోజనం చేకూర్చగలిగిందే అని నా అభిప్రాయం. ఈరోజు ఈ అంతర్జాతీయ సదస్సు సమకాలీన సమాజానికి అవసరమైన సాహిత్య సామాజిక ప్రయోజనాన్ని చేకూర్చగలిగిందని నా అభిప్రాయం. ఇది ఎలాగో ఈ 2 రోజుల సదస్సులో మీరే ప్రత్యక్షంగా చూస్తారు. ఇంతటి విలువైన సదస్సును రూపకల్పన చేసిన సాహితీ మిత్రులు, సదస్సు సంచాలకులు ఆచార్య రంకిరెడ్డి రామ్మోహన్ రావు గారు, సదస్సు కన్వీనర్ డాక్టర్ కేవీఎన్డి వరప్రసాద్ గారులకు కృషి, వారి శ్రమ మాటల్లో చెప్పలేనిది. వారికి సాహితీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమయం లేదు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభాధ్యక్షులు, ముఖ్య అతిథి, గౌరవ అతిథి, విశిష్ట అతిథి, ఆత్మీయతలకు కీలకోపన్యాసం చేయనున్న మిత్రులు ఆచార్య వెంకటేశ్వర యోగి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య వై శ్రీనివాసరావు గారు ఉపకులపతి వర్యులు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వారికి, అదేవిధంగా ఈ సదస్సులో అభిభాషణ చేయనున్న సాహితీ మిత్రులు డాక్టర్ విస్పర్శి వాసిలి వసంత కుమార్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విస్పర్శి వాసిలి వసంత కుమార్ గారు గత కొంతకాలంగా వారి సాహిత్యాన్ని ముందుగా నేను అధ్యయనం చేయటమైంది. ఆ తరువాత వారితో ఏర్పడిన ఆ స్నేహభావం ఆ సాహిత్య అధ్యయనానికి మరింత లోతులుగా అయిందన్నమాట. అయితే ఈరోజు ఈ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసిన ఈ కళాశాల అధ్యక్షులు శ్రీ తాడి నాగిరెడ్డి గారికి, అదేవిధంగా సెక్రటరీ కరస్పాండెంట్ అయిన శ్రీ కదిలిండి రామచంద్రరాజు గారికి, కోశాధికారి అయిన శ్రీ ఉద్దగిరి లవ్ కుమార్ గారికి,
ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ వైవివి అప్పారావు గారికి, ఇతర పెద్దలకు అందరికీ నమస్కారం. చివరిగా సదస్సు గురించి సంక్షిప్తంగా నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. విశ్వర్షి, అక్షరయోగి డాక్టర్ వాసిలి వసంత కుమార్ గారు ఒక విలక్షణమైన రచయిత. వీరి రచనలు అనేక వైవిధ్యమైన కోణాల్లో ఉంటాయి. ఆ రచనలన్నిటిని కూడా సమకాలీన సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటాయని భావిస్తూ మద్రాసు విశ్వవిద్యాలయంలో వీరి రచనల మీద ఒక అద్భుతమైన అంతర్జాతీయ సదస్సు నిర్వహించాను. ఆ సదస్సు ప్రయోజనం ఎలాంటిదంటే, ఆ రోజు ఆ సదస్సులో అందుకున్న ఫలాలు అది విస్తరించి విద్యార్థులకు వ్యాపించి పరిశోధనలకు ముందుకొచ్చి అదే విధంగా వ్యక్తిత్వ వికాసానికి పురికొల్పడంతో ఈ రోజు ఆ మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహించిన విశ్వర్షి వాసిలి వసంత కుమార్ గారి సాహిత్యం మీద నిర్వహించిన ఆ సదస్సే ఈ రోజు మన పెనుగొండ కళాశాలలోని ఈ కళాశాలలో విశ్వర్షి వాసిలి వాంగ్మయ వైవస్య అనే సదస్సుకు ప్రేరణగా పునాదిగా నిలిచిందని నేను భావిస్తున్నాను. అందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలాగంటే నిజానికి ఒక సదస్సు నిర్వహించాలంటే ఎంత కష్టం, ఎంత ఖర్చు, అంటే ఇంత శ్రమపడి ఇంత ఖర్చు పెట్టుకొని ఇందరు పెద్దలందరూ కూడా ఒక చోటకు ఒక వేదిక మీదకి రావటం అనేది ఎన్నో ప్రయోజనం ఉంటే తప్ప ప్రయోజనం లేకుండా చేసే కార్యం ఏదైనా సరే నిష్ఫలం అవుతుంది. ఈ రోజు విశ్వర్షి వాంగ్మయ వైవస్య అనే ఈ సదస్సు ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందంటే, మనం పడిన శ్రమ గాని, మనం పెట్టుకున్న ఖర్చు కానీ, ఇందరు పెద్దలు ఇంత సమయాన్ని కేటాయించి ఇక్కడ చేరిన విధానం కానీ అన్నీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయని ఈ సదస్సు 2 రోజులు పూర్తయ్యేలకే మన అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ అంతర్జాతీయ సదస్సు ఆ లక్ష్యాలన్నీ కూడా చేరుకుంటుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎలాగంటే విశ్వర్షి గారి రచనల గురించి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. నేటి సమాజంలో ప్రతి మనిషిని కదిలించిన ఏదో అసంతృప్తి, ఏదో బాధ, ఏదో తెలియని ఆవేదనతో ఉంటాడు. అందుకు గతంలో లేని ఈ సమస్యలన్నీ కూడా నేటి కాలం మనుషులకు ఎందుకు వచ్చాయి అని భావిస్తే, మారుతున్న సామాజిక పరిస్థితులు, మారుతున్న వ్యవస్థలు, మారుతున్న ఆలోచనలు, ఇవన్నీ కూడా మనిషిని ప్రభావితం చేస్తూ మనిషిని అనేక విధాలుగా కుచింపు చేసే విధంగా తెలియజేస్తున్నాయి. ఇటువంటి రచనల్లో సామాజిక బాధ్యత కలిగిన కవులు, రచయితలు, సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు వీరందరూ కూడా మానవుని యొక్క ప్రయోజనం కోసం వారి వంతుగా కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విశ్వర్షి వాసిలి వసంత కుమార్ గారి సాహిత్యాన్ని మనం గమనిస్తే ఈ సమకాలీన సమాజానికి వీరి రచనలు ఒక దివ్య ఔషధాలుగా ఉంటాయని నేను భావిస్తున్నాను. నేటి సమాజం, విద్యార్థి లోకం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఇటువంటి సమయంలో ఈ రచనలన్నీ కూడా వారికి మంచి మార్గాన్ని, మంచి భవిష్యత్తును నిర్ణయించుకునే విధంగా బాటలు వేస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎలాగంటే విశ్వర్షి గారి రచనలు ఆయన వ్యక్తిగతంగా ఉన్నతమైన స్థాయికి చేరినవాడు. అదేవిధంగా యోగాలయ నేటి కాలంలో యోగా అనేది ఎంత ప్రాధాన్యత చెందిందో మనకు తెలుస్తుంది. ఒకవైపు యోగా చేస్తూ మరొక వైపు వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే విధంగా అనేకమైన విలక్షణమైన రచనలు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ సామాజిక ప్రయోజనాన్ని కలిగించే విధంగా వీరి రచనలు ఉండటమే నేటి సదస్సు నిర్వహణకు ఆవశ్యకతగా నిలిచింది. ఎందుకంటే ఏదైనా అది ఎంత గొప్ప అద్భుతమైనదైనా సమకాలీన సమాజానికి ప్రయోజనకరంగా లేకపోతే దాని ప్రయోజనం నిష్ప్రయోజనం. అందువల్ల వాటిని గురించి చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ సమకాలీన సమాజానికి ఆవశ్యకతకు అవసరమైన రచనలు కాబట్టి విశ్వర్షి వాసిలి వసంత కుమార్ గారి రచనలు ఈ రోజు విశ్వవిద్యాలయాలు ఏకమై కళాశాలల్లో కూడా విద్యార్థులను చైతన్యపరిచే విధంగా ఈ రచనలు ఉంటాయని భావిస్తూ ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేయటం అనేది. విశ్వర్షి గారి రచనలు ఎలాగంటే, మేము మద్రాసు విశ్వవిద్యాలయంలో ఈ సదస్సు వారి రచనల మీద సదస్సు ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులు
ఎంతో ఆశ్చర్యానికి గురయ్యి ఇలాంటి రచనలు ఉంటే బాగుంటుంది మా పాఠ్యాంశాలలో కూడా అని వారు భావించారు. అదే విధంగా నేడు మారుతున్న విద్యా వ్యవస్థ తీరుతెన్నులు, ఆ ప్రణాళికలు కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే నాటి విద్యా విధానానికి నేటి విద్యా విధానానికి ఎన్నో విధాల తేడా ఉంది. ఎందుకంటే నేటి విద్యా వ్యవస్థలో వ్యక్తిత్వ వికాసానికి ప్రధానమైన భూమికను పోషిస్తున్నారు. ఎందుకంటే ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం ఉండా వ్యక్తిత్వ వికాసం అనేది మనిషికి లేకపోతే ఆ మనిషి డొల్లగానే మిగిలిపోతాడనేది గుర్తించిన పెద్దలు మనకి యోగా ఒకవైపు, అదే విధంగా వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే రచనలు ఒకవైపు పాఠ్యాంశాలుగా పెట్టి విద్యార్థుల్ని చైతన్యవంతం చేసే విధంగా మన ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా విద్యా వ్యవస్థలన్నీ కూడా ఈ కోణంలో వారు పయనిస్తున్నాయి. కాబట్టే మద్రాసు విశ్వవిద్యాలయంలో యూజీ తెలుగు చదువుకుంటున్న విద్యార్థులకు ఒక కోర్సు టైం ఫర్ సక్సెస్ అనే విశ్వర్షి గారి రచనల్ని ఒక పాఠ్యాంశంగా కూడా మేము ఇక్కడ విశ్వవిద్యాలయం కింద కళాశాలలో ప్రవేశపెట్టాము. ఎందుకంటే ఆ రచన ఆ విద్యార్థులకి ఎంతో చైతన్యాన్ని కలిగిస్తుంది, ఎన్నో ఆలోచనలు కలిగిస్తాయి. ఇలాంటి ప్రతి రచనలు, అదే విధంగా సిగ్గుపడితే సక్సెస్ రాదు, ఒత్తిడి లేనట్లే, ఇలాంటి మీరు ఒక్కసారి ఈ 2 రోజుల సదస్సులో వారి రచనలన్నీ కూడా మీరు చూస్తారు. ఎంతో ప్రయోజనకరమైన రచనలు. కాబట్టే ఈరోజు రాష్ట్రేతర ప్రాంతాల రాష్ట్రేతర సరిహద్దులు కూడా పోగొట్టుకొని ఈరోజు మద్రాసు విశ్వవిద్యాలయం, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం సౌజన్యంతో ఈరోజు మహా పుణ్యక్షేత్రమైన పెనుగొండలో, అందులోనూ ఎంతో గొప్ప మేధావులను అందించిన కళాశాలలో ఈరోజు విశ్వర్షి వాంగ్మయ వార్వశ్య అనే ఈ సదస్సు నిర్వహించడం అనేది ఎంతో సమంజసమని భావిస్తున్నాను. ఈ 2 రోజుల సదస్సులో పాల్గొనే అతిథులకు, అధ్యక్షులకు, పత్ర సమర్పణ చేయనున్న ఆ పరిశోధక మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరొకసారి భౌతికంగా మీతోటి కలుసుకోలేకపోయినందుకు మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఈ సదస్సు దిగ్విజయం కావాల్సింది కోరుతూ పెద్దల ఆశీస్సులతో కొనసాగించవలసిందిగా నిర్వహణ కోరుతున్నాను. మరొక్కసారి అతిథులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్.